యామిని రుద్రానికి ఫోన్ చేసి నా మనిషిని జనాభా లెక్కలు రాయించడానికి కోసమని చెప్పి ఆ ఇంటికి పంపిస్తున్నాను. ఇప్పుడు కదా తెలుస్తుంది ఎవరు ఎవరికి ఏమవుతారో అప్పుడు రాజుకి అసలు విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఈ ప్లాన్ ఏదో బావుంది. సరే అతన్ని ఎవరినో పంపించు త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే వస్తున్నాడు అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి యామిని పంపించిన వ్యక్తి అయితే వస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎవరు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఎంతమంది ఉంటున్నారో, ఎవరికి ఏమవుతారో అన్నీ కాస్త నాకు చెప్తే అన్నీ నేను రాసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ ముందు మా నాన్నగారి పేరు రాసుకోండి, తర్వాత నా పేరు రాసుకోండి, ఆ తర్వాత నా భార్య పేరు రాసుకోండి అని చెప్పేసి అయితే అలా వాళ్ళ పేర్లన్నీ చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అందరి పేర్లు రాసుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రకాశం అక్కడికి వచ్చి నా పేరు ప్రకాశం, నా భార్య పేరు ధాన్యలక్ష్మి అని చెప్పేసి అయితే అలా వాళ్ళ పేర్లు కూడా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే సరే అందరి పేర్లు గబగబా చెప్పండి, నేను రాసుకొని ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి పిలిపించండి, చూసి వెళ్తాను అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటాడు. అలా ఒకరికొకరికి ఉన్న సంబంధాలు ఏంటో అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి అదేంటి ఈవిడ ఎవరు, ఈవిడ మీకు ఏమవుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు రాజు ఉన్నాడు, ఎలా చెప్పాలి, తిను మాకు కోడలు అవుతుందన్న విషయం ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం అదేంటి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు, ఈవిడ మీకు ఏమవుతుందో చెప్పండి కాస్త, నేను రాసుకొని త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ అలా ఉండిపోతారు.